తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడోత్సవం రేపు జరగనుంది. 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఎక్కడ చూసినా భక్తుల రద్దీనే కొనసాగుతుంది. టీటీడీ సైతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేసింది. 5,000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు గరుడోత్సవం జరగనుంది. తోపులాటలు, తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా గరుడ మహోత్సవాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత 4 రోజుల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. రేపు బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజుల పాటు జరిగితే రేపు జరిగేటటువంటి గరుడ మహోత్సవమే అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని వాహన మండపాల్లో కూడా తిరుగుతూ ఉంటారు, మాడవీధులు తిరుగుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో రేపు జరిగేటటువంటి అంటే రేపు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగేటటువంటి గరుడ మహోత్సవానికి దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఇందులో ప్రధానంగా టీటీడీ ఇప్పటికే కూడా భారీ క్యూ లైన్లు, భారీగా గేట్స్ ఏర్పాటు చేసి మాడవీధులు ఎక్కడా కూడా తోపులాట్లు, తొక్కిసలాట్లు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసులు కూడా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతిరోజు 3,000 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తుంటే రేపు మరో 2,000 అదనంగా ఏర్పాటు చేసుకుని దాదాపుగా 5,000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి తిరుమాడ వీధులన్నీ కూడా భక్తులతో కిక్కరిసిపోతున్నాయి. రేపు ఉదయం అంటే ఇవాళ రాత్రి 9 గంటల నుంచి కూడా ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా టీటీడీ తిరుమలకి రద్దు చేయడం జరిగింది. ప్రైవేటు వాహనాలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఓన్ బోర్డు ఉన్నటువంటి వాహనాలు మాత్రం తిరుమలకి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే తిరుమలలో పార్కింగ్ ప్లేసులు కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలోనే భక్తుల రద్దీ అధికంగా వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ సౌకర్యాల కోసమే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే తిరుమల క్షేత్రం ఇలవైకుంఠంగా ఇప్పటికే కూడా భక్తులతో విరాజిల్లుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రతిరోజు 2 పూటలా స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకి దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది గరుడ సేవ, దాని తర్వాత లాస్ట్ రోజు చక్రస్నాన మహోత్సవం. మరి రేపు జరిగేటటువంటి ఈ గరుడ సేవకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో పోలీసుల సైడ్ నుంచి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఇప్పటికే కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా, ఎందుకంటే గరుడ సేవ రోజు భక్తులకి గరుడ వాహనం పైన స్వామివారు ఊరేగితే చూడాలని ఎక్కువగా భక్తులు పరితపిస్తారు. అదే స్థాయిలోనే శ్రీవారికి కూడా గరుత్మంతుని పైన వాహనంగా చేసుకుని ఊరేగాలనేటువంటి ఇష్టం, ప్రియమైన ఎన్నో వాహన సేవలు ఉన్నప్పటికీ కూడా శ్రీవారికి ఆ రకంగా గరుత్మంతుడు ఇష్టంగా ఉంటారు కాబట్టి ఆ వాహనం మీద ఊరేగుతారు. మరి అయితే రేపటి జరిగేటట్టు గరుడ సేవకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లయితే తెలుస్తా ఉంది టీటీడీ ఏర్పాట్లకు సంబంధించి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.